మీరు ఆయన నడిపించిన విధానం బట్టి కూడా మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు. మాటి మాటికి లోకంలో పడిపోతున్నారు, మాటి మాటికి అవిశ్వాసంలో పడిపోతున్నారు, మాటి మాటికి లోకస్తులతో సహవాసం చేయకుండా, మాటి మాటికి ప్రభావ నీకు దూరం కాకుండా నీ పిల్లలు ప్రభావ స్థిరమైన విశ్వాసంతో, స్థిరమైన నియంత్రణ భయభక్తులు కలిగి వారు జీవించడానికి సహాయం చేయండి. ప్రభావానికి వందనాలు. లోకానికి వేరుగా నీకు దగ్గరగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతినిత్యము నిన్ను స్తుతిస్తూ, ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ సంఘ సహవాసంలో ఉండేవారిగా వారిని అయ్యా తయారు చేయమని అడుగుతున్నాను. వారి యొక్క అయ్యా మీకు స్తోత్రములు తండ్రి నాయన, వారి యొక్క నాయన కృపగల తండ్రి వారి నోటిని మీరు ముట్టండి. ప్రభానికి స్తోత్రములు. కృపగల తండ్రి ఇతరులను ఆదరించి అయ్యా మాటలు చెప్పి అనేకుల్ని మందిరాన్ని నడిపించి వారిని తరలించే ఆత్మీయంగా మార్చండి ప్రభావం. అయ్యా అనేక సంవత్సరాల నుంచి వాక్యం ఉంటున్నప్పటికీ కూడా సరైన భక్తి, సరైన విశ్వాసం, సరైన స్థిరమైన పునాది నిర్మాణం ఎవరైనా ఉంటే ప్రభావం వారిని వైపు చూడడానికి సహాయం చేయాలి. కృపగల తండ్రి నీకు వందనాలు. మహిమగల రాజా ఈ రోజు మీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. అయ్యా వారు చెప్పులతో ఆలకించకుండా ప్రభావం అయ్యా నాయన విత్తబడుతున్న వాక్యము హృదయంలో దాచుకునే వారిగా మీరు తయారు చేయమని అడుగుతున్నారు. కృపగల తండ్రి స్తోత్రము. మీరు విడిచిపెట్టే వారుగా కాకుండా ప్రభావం నీ ఎందు భయభక్తులు కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయండి. అనేకులకు ఆదర్శంగా జీవించడానికి సహాయం చేయండి. వేరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రోజున దేవుని కాపుదల మన మీద ఏ రీతిగా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని కాపుదల లేకపోతే ఈ రోజున మీరు నేను ఇక్కడ నిలబడితే, ఈ రోజున ఇక్కడ ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కాపుదల, దేవుని కృప, సంఘ సహవాసం, సంఘంలో జరుగుతున్న ప్రార్థన. అది గుర్తు పెట్టుకోవాలి. మనం సంఘంలో ఉన్న మనము, సంఘ సహవాసంలో ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి మన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని కాపుదల ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. 3 రకాలుగా దేవుని కాపుదల ఉంటుంది. 127వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడింది. 127వ కీర్తన 3వ లైన్ నుంచి చదువుతున్నా. యెహోవా పట్టణం కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండ వెళ్తమే. దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే ఆ కావలి కాయవారు ఎంత మెరుగుగా ఉన్నా, ఎంత ప్రయాసపడినా ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. యెహోవా పట్టణము కాపాడని యెడల నో ఛాన్స్. దేవుని కాపుదల, దేవుని యొక్క కాపుదల మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆయన మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్నాడు. 127వ రాయబడిన మాట. 127వ కీర్తన 6-7 ఇచ్చాడ. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి తీసుకోండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు మన మీద, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రేమను మనమే చూపిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఏ అపాయము రాకుండా
లేకుండా కాపాడుతున్నాడు. అంతేకాదు ప్రాణమును కాపాడుతున్నాడు. ఎన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడలేదు, ఎన్ని సమస్యల నుంచి దేవుడు మనల్ని తప్పించలేదు, ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించలేదు. ఇదంతా దేవుని కాపుదల. ఇది గుర్తుంటుందా? జరిగిన క్షణమే మనం గుర్తుంటుంది. ఆ క్షణము జరిగిపోయిన తర్వాత మళ్ళీ గుర్తే రాదు. ఫలానా సమయంలో దేవుడు నన్ను రక్షించాడు, తన ఉచితమైన కృపతో నన్ను కాపాడాడు, కాబట్టి నేను ఎలా ఉన్నాను అనే జ్ఞాపకం లేదు. దేవుని గురించిన ఆలోచన ప్రజలకు ఉండటం లేదు. మన దేవుడు మనం ఎంతగా కాపాడుతున్నాడో అనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. అలాంటి ఒక వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. అయితే బహు భయంకరమైన స్థితిలో నుంచి అతను తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు. కాపాడబడిన తరువాత దేవుని గురించి ఆలోచన లేదు. దేవుడు నన్ను తప్పించాడు, కాపాడాడు, రక్షించాడు, ఆయనే నాకు మహోపకారం చేసి ఉన్నాడు, ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి అనే కనీస జ్ఞానం కూడా లేని ప్రజలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పావు, ఎన్నిసార్లు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావు అనే విషయాన్ని నీకు నీవుగా పరిశీలన చేసుకోవాలి. ప్రాణమును ఏమంటారంటే అక్కడ ఏ పాయము రాకుండా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు, ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలు నిన్ను కాపాడు. కాపాడే దేవుడు మనం కలిగి ఉన్నాం. గృహం దగ్గర ఉన్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పనిలో ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్ ద సేమ్ టైం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనకు చాలా జ్ఞాపకం ఉంటాయి, చాలా విషయాలు జ్ఞాపకం ఉంటాయి. దేవుడు చేసిన మన పట్ల దేవుడు చూపించిన కాపుదల, దేవుడు మనకు ఏర్పాటు చేసిన కాపుదల, దేవుడు మనం రక్షించిన ఆ క్షణాన్ని మర్చిపోతాం. ఫలానా సమయంలో దేవుడు కనుక నన్ను రక్షించకపోయి ఉండినట్లయితే ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండేవాడు. అటువంటి జ్ఞాపకం చాలా మంది ప్రజలకు పెట్టలేదు. ఈ రోజు మోక్షించిన దేవుని జనాంగమా, దేవుడు నిన్ను ఎన్నిసార్లు కాపాడాడో ఆ యొక్క కాపుదలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళ వరకు వీళ్ళ వరకు ఆలోచన చేయమంటే చాలా బాగా చేస్తాం, వారి వరకు వీళ్ళ వరకు ఆలోచించమంటే చాలా బాగా ఆలోచిస్తాం, వాడి గురించి వీళ్ళ గురించి మాట్లాడమంటే మాట్లాడతాం. కానీ దేవుడిని ఎడల చేసిన అద్భుతం, దేవుడిని చూపించిన ఆ కాపుదలను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ప్రశాంతంగా కూర్చొని దేవుడిని పట్ల చేసిన కార్యములు, దేవుడిని కాపాడిన విధము ఎప్పుడైనా నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావు? ఎప్పుడు హడావుడి జీవితమే. దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడినా అది వృధా. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎంత కష్టపడినా అది వృధా మాత్రమే తప్ప నీ జీవితంలో సంతోషం కలగదు. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా మనం ఎంత శ్రమించినా అది మన జీవితంలో నిరాశనే కలిగిస్తుంది తప్ప ఏమాత్రం కూడా సంతోషాన్ని కలిగించదు. ఈ రోజున దేవుని కాపుదల మన మీద ఎంతగానో ఉంది. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ ప్రతినిత్యం మర్చిపోతాం. మనిషి, నేను ఎప్పుడు చెబుతుంటాను, మర్చిపోయే స్వభావం కలిగిన వాడు. ఏదైనా మర్చిపోదు, కానీ దేవుడు నీ పట్ల చేసిన అద్భుతమైన మేము మర్చిపోదు. ప్రతి సందర్భంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని కాపాడే దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడు కాపుదల ఎలా ఉంటుందంటే 3 రకాలుగా దేవుడు కాపాడుతాడు. 3 విధాలుగా దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. 3 విధాలుగా దేవుడు తన పిల్లలమైన మనందరినీ కాపాడుతాడు. ఒకటి, ఎవరి ద్వారా కాపాడుతాడు అంటే దూతల ద్వారా. దూతల ద్వారా దేవుని ప్రజలమైన మనకు అద్భుతమైన కాపుదల ఉంటుంది. ఆనాడు అబ్రహాం దగ్గరకు వచ్చారు, సొదొమ గుమొర్రాను మేము నాశనం చేయాలి, ఎందుకంటే సొదొమ గుమొర్రా పాపము భయంకరమైనది. అయితే లోతు కొరకు
బయలుదేరారు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి బయలుదేరారు. దూతల ద్వారా మనకు సంరక్షణ లభిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ మాటను మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అందులో ఉన్న సత్యాన్ని మనం గమనించాం. చాలా మంది అనుకుంటారు, మన దేవుని సన్నిధికి వస్తే దేవుని కాపుదల ఉంటుంది, దేవుడు దూతలు పెట్టేస్తాడు మనకి. ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు దూతలు పెట్టేస్తాడు మన చుట్టూ. అలా రాయబడిందా? అలా రాయబడలేదు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఎవరు ఏదంట? దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత, ఎవరు దూతంట? ఆయన దూత కావలి ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధికి మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. పట్టుమని ఇంట్లో గంట ప్రార్థన చేసేవాళ్ళు చెయ్యంత ఒకసారి. పట్టుమని గంట సేపు దేవుని సూచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటిలో సరైన విధానం ఉంటుంది. ఈ రోజున భర్తలు మారకపోవడానికి కారణం ఇల్లాలు ప్రార్థన సరిగ్గా, ఇల్లాలు ప్రవర్తన సరిగ్గా. భర్త ఎన్ని సంవత్సరాలైనా చర్చికి రాడు, కారణం భర్త భార్యను గమనిస్తాడు. ఈమె దేవుని సన్నిధికి వెళ్తుంది కదా, ఈమె మాట తీరు మారలేదు, ఈమె యొక్క ప్రార్థన జీవితం లేదు. ఎప్పుడు నేను చూసినా టీవీ ముందే కూర్చుంటుంది తప్ప మొక్కడే చెట్టు కనబడదే అని భర్త చూసి వచ్చి కూడా రాడు. వాడు దేవుల్లో కాకుండా లోకంలో కలిసిపోతాడు. అలాగే భర్త ప్రభుత్వం వచ్చి కూడా భార్యలు మార్చబడతారు. ఈ రోజు నా కుటుంబం సరిగ్గా లేకపోవడానికి కారణం భయభక్తులు లేవు కుటుంబంలో. 24 గంటలు ఇంట్లో టీవీ రన్ అవుతుంది, అందులో లోకానుసారమే. ఇంకెక్కడ ఉంటాడు దేవుడు ఆ ఇంట్లో? ఇక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనం రక్షణ పొంది బాప్తిస్మం పొంది నేను ఎలా పడితే ఎలా ఉంటానండి అంటే కుదరదు. ఆనాడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి దూతలను పంపించాడు. దూతల ద్వారా సంరక్షణ, దూతల ద్వారా కాపుదల ఉంటుంది అనే సత్యాన్ని గమనించాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. ఈ రోజున వాక్యం వింటున్న దైవ జనాంగమా, మనము ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం? మనలో ఎంతవరకు పరివర్తన వచ్చింది? మన మాటలో ఎంతవరకు మార్పు వచ్చింది? మన ప్రవర్తనలో ఎంతవరకు మార్పు వచ్చింది? మన ప్రార్థన జీవితంలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఇది కాదు, ఎప్పుడు లోకానుసారమైన ఆలోచనలే. అయితే దేవుని బిడ్డలుగా దేవుడు మన పట్ల చేసిన ఆలోచనలు లేదా దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఈ రోజున దూతల ద్వారా సంరక్షణ. ఆనాడు లోతును కాపాడడానికి దూతలు వెళ్ళారు. అంతేకాదు, ఆ రోజు అతను వేదంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు. నా ప్రజల పరిస్థితి ఏంటనుకున్నాడు? కాలు చాటున గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. నా ప్రజల పరిస్థితి ఏంటి ఎలా అయిపోయిందని గిద్యోను ఎంతో బాధపడిపోతున్నాడు. గిద్యోను అంత బాధపడుతున్న సందర్భంలో దేవుడు తన దూతను పంపించి, పరాక్రమము కలిగిన పదార్థుడా, బలము తెచ్చుకో, నీ ద్వారా అద్భుతం జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల అనేక విధాలుగా మన యొక్క ఉంటుంది. దేవుని కాపుదల. ఆనాడు చాలా మంది పన్నాగం పన్నారు. దానిని ఎలాగైనా చంపేయాలి, దానిని ఎలాగైనా
ఈ యొక్క రాజ్యంలో లేకుండా చేశాడు. నేనంటాను మనుషుల ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు చాలా ఉత్తమమైనవి. దేవుని కాపుదల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనాడు దానియేలు సింహంలో వేశారు, అయినప్పటికీ కూడా హాని జరగలేదు. కారణం దేవుడు తన దూతలను పంపించాడు. ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి. నీకు తెలియదు. ఒకవేళ నిజంగా నీవు భక్తి పరురాలు అయితే, నిజంగా నీవు భక్తుడు అయితే, నీ చుట్టూ దేవుని దూతల కాపుదలు ఉంటాయి. అవి నిన్ను అనేక శ్రమల కొలుగుల నుంచి తప్పిస్తాయి, అనేక భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తాయి. ఈ రోజున విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు భక్తిలో ఎదగలేకపోతున్నారు, భక్తిలో ఎదగలేకపోతున్నారు, కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఈ రోజున భక్తి లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ రోజున మనం ఆ రీతిగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలము, మారు మనసు పొందిన వారము, బాప్తిస్మం పొందిన వారము, మనలో దేవుని లక్షణాలు కనబడును కాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? మనలో దేవుని లక్షణాలు కనబడాలి. దేవుని లక్షణాలు మనలో కనబడాలి. దాని కొరకు తాత్పర్యపడాలి. మనం దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఈ రోజున చాలా మంది ప్రజలు దేవుని కాపుదల వదులుకుంటున్నారు. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు, పేపర్ తీసి చదివితే భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మనందరి కొరకు, మన సంఘం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. మన ప్రాంతంలో కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. దేశం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే మేము చేయాలి అంటే, ఇది దేవుని బిడ్డలుగా మన బాధ్యత. దేవుడు 3 విధాలుగా తన ప్రజలను కాపాడుతారు. ఒకటి దూతల ద్వారా. ఆ దూతలు నీ చుట్టూ ఉండాలని ఆశ పెడితే, ఇది మొదలుకొని భక్తి చేయడం ప్రారంభించు. ఇది మొదలుకొని ఇంటిలో ప్రార్థన ఉండాలి. ఇది మొదలుకొని ఇంటిలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. అలా కుటుంబాలు మార్చబడును కాక. కాబట్టి నేను చెప్పేది నిజమైన సత్యం. ఈరోజు నేను చెప్పినా, అయ్యగారు చెప్పినా, ఒక గుర్తు పెట్టుకోవాలి. మనం భక్తిలో ఎదగడం ద్వారా మొట్టమొదటిగా మన భక్తిని చూసి ఎలా సంతోషిస్తారు. ఈ రోజున ఏమైపోతుంది నీ భక్తి? ఎక్కడికి పోయింది నీ ప్రార్థన జీవితం? ఇన్నాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేశారు? ఇన్నాళ్ళు ఎలా భక్తి చేశావు? ఈ భక్తి అంతా ఎక్కడికి పోతుంది? ఎవరు మారట్లేదు నిన్ను బట్టి, ఎవరు దేవుని సన్నిధికి రావట్లేదు నిన్ను బట్టి. ఎంత విచారకరమైన విషయం. దేవుని దూత ద్వారా కాపుదల. దేవుని సన్నిధికి రావాలంటే మనం లక్ష్యము దేవుని సన్నిధిని ఇష్టపడే వారుగా ఉండును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కాపుదల. రెండవదిగా మనకున్న విశ్వాసమును బట్టి దేవుడు మనం రక్షిస్తాడు. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23 23 యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడించాలండి. ఏమంటున్నారండి? భక్తులారా, భక్తులారా. భక్తులారా, భక్తులారా. భక్తులారా, మీరందరూ ఏం చేయాలి? ఆయనను ప్రేమించుడి. ఎవరాయన? నీ కొరకు నా కొరకు ప్రార్థించిన దేవుడు. రెండోది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా విశ్వాసులను, వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుని కాపుదల ఉంటుంది. ఒకటి దూతల ద్వారా కాపుదల ఉంటుంది. రెండవదిగా విశ్వాసము బట్టి కాపుదల. మనకున్న విశ్వాసము బలమైనది ఉండాలి. మనకున్న విశ్వాసము దేవుని దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలి.
మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నిజమే, మానవులమైన మనము ఎక్కువగా మనుషుల వైపు చూస్తాం. అయితే నిజమే, దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. ఆ విశ్వాసుల జాబితాలో నీవు నేను మనం అందరం కూడా వెళ్ళాలి. ఎగ్రీమెంట్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అందులో విశ్వాసం పట్టుకుంటుంది. ఎందుకు ఒక దెబోరాను మార్చబడట్లేదు అంటే వాక్యం నీ హృదయంలో ఉండట్లేదు. ఎందుకు నువ్వు ఒక ప్రవక్తిని అయినా అన్నావా ఉండట్లేదు అంటే వాక్యం నీలో ఉండట్లేదు. చాలా మంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటుంది. ఈ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు భక్తి పరులుగా మార్చబడతావు, భక్తి పరులుగా మార్చబడతావు. దేవుని కాపుదల ఇంతవరకు మన మీద ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. మూడవదిగా వాక్యం ఇచ్చిన దేవజనాంగమా పరిశుద్ధాత్మ ద్వారా కూడా కాపుదల. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వాక్యం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బెతనీయకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియా దాటిపోయే ప్రయత్నం వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగారు. ఈసారి నాకు చూడండి, ఒకటి మన కాపుదల 3 విధాలుగా. ఒకటి దూతల ద్వారా, 2 మన విశ్వాసము ద్వారా, 3వదిగా పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ఆత్మను పొందుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుని ఆత్మను ఎంతమంది పొందుకొని ఉన్నారు? దేవుని ఆత్మ పొందుకుంటా ఎంతో శ్రేష్టమైన భాగ్యము. ఇక్కడ జరుగుతున్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. జరుగుతున్న సంఘటన దేవుని కాపుదల చాలా విలువైనది. నాతో చెప్పండి, దేవుని కాపుదల చాలా విలువైనది, చాలా విలువైనది. ఆనాడు ఆసియా వెళ్ళకూడదని, ఆసియాలో వాక్యం చెప్పకూడదని అంటే అర్థం ఏంటి? ఆసియా అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆసియా ఖండం కాదు. ఆనాడు రోమా సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలు ఉండేవి. అందులో ఒక ప్రాంతం ఆసియా. చాలా మంది తెలియక బైబిల్ చదివే ఆసియా అంటే ఆసియా ఖండం ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకం పరిచింది. ఆ రోజు రోమా సామ్రాజ్యాల్లో చాలా పట్టణాలు ఉండేవి. ఎఫెసు అనేది చాలా పెద్ద పట్టణం. ఆ ప్రాంతాల్లో ఒక పేరు ఆసియా. ఒక విషయం మీరు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా దేవుని ఆత్మ ఒక పని చేయొద్దు అని చెప్పిందంటే, దేవుని ఆత్మ ఇది చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు, ఆ దారిని వెళ్ళకూడదు అని చెప్పారు అంటే దానికన్నా అద్భుతమైన మంచి ప్రణాళిక ఉన్నదని అర్థం. దానికి మించిన మంచి ప్రణాళిక ఆయన వేసి ఉన్నారని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ఎందుకు వారిని ఆటంకపరిచిందంటే దానికన్నా ఒక అద్భుతమైన మంచి ప్రణాళిక ముందుంది. దానికన్నా ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటి? వారిని ఆటంకపరిచినందున వారు ఎక్కడికి వెళ్ళారు? మాసిదోనియాకు వెళ్ళారు. మాసిదోనియాకు వెళ్ళడం వల్ల అక్కడ చాలా అద్భుతాలు జరిగాయి. చూడండి, దేవుని ఆత్మ పొందుకున్న వారు, దేవుని
ఆత్మను సంపూర్ణంగా పొందుకున్న వారికి ఏది సరైనదో ఏది సరైనది కాదో అర్థమవుతుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా ఆత్మ పూర్తిగా మనం మార్చుకోవాలి. దేవాన్ని ఆత్మను నాపై కుమ్మరించయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. ఈ ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని ఆత్మ నాకెంతైనా అవసరం. దేవుని ఆత్మతో అయ్యా నీ ఆత్మతో నేను నింపబడాలి అనే ప్రార్థన ఎక్కువ గృహాల్లో జరగాలి, దేవుని సన్నిధిలో జరగాలి. ఆటంకం వచ్చిందంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఆశీర్వాదానికి. ఒక కీడు వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి, అది ఆశీర్వాదానికి. ఒక బలహీనత మమ్మల్ని పట్టి పీడిస్తుందంటే, ఒక వేదన మమ్మల్ని పట్టి పీడిస్తుందంటే, ఒక సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుందంటే అది రానున్న రోజుల్లో ఒక ఆశీర్వాదానికి కారణమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మన జీవితాల్లో దేవుని కాపుదల ఎంతైనా ఉంది. ఆ కాపుదల దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నప్పటికీ కూడా గుర్తించలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. గుర్తించలేని మొద్దుబారిన స్వభావంలో చాలా మంది ఉన్నారు. ఆ మొద్దుబారిన స్వభావం నుంచి విడిపించబడాలి. చాలా మంది ఆ స్వభావం నుంచి విడిపించబడట్లేదు. దేవుడు ఎంతగా కాపాడుతున్నాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వాక్యించిన దైవ జనాంగమా, మన జీవితంలో ఏది జరిగినా ఒక గుర్తు పెట్టుకోండి, దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. మేము కొరకే అన్ని జరిగించు యేసయ్యా, ఆశీర్వాదం పొందుతావయ్యా. మేము కొరకే అన్ని జరిగించు యేసయ్యా, ఆశీర్వాదం చేతులపైకెత్తి హల్లెలూయా. ఈ రాకపోకలేదు భయంకరమైన స్థితిలో నడుస్తుంది ప్రపంచం. భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అయితే ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నానంటే భక్తి కాదు, ప్రార్థన కాదు, కానీ కేవలం దేవుని యొక్క కాపుదల. భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, అంటే అంతకు మించిన కాపుదల. బాధాకర విషయం ఏంటంటే చాలా మంది దేవుడు చేసిన ఆ యొక్క చూపించిన ఆ కాపుదలను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దేవుడు చూపించిన కృపకు యోగ్యులుగా నడుచుకోకుండా ఎలా నడుచుకుంటున్నారంట? అయోగ్యులుగా నడుచుకుంటున్నారు. ఆ రీతిగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలుగా మనం ఆ రీతిగా ఉండగా దేవుడు 3 విధాలుగా మనల్ని కాపాడుతాడు. 1 దూతల ద్వారా, 2 మన విశ్వాసాన్ని బట్టి, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఈ 3 విధాలుగా దేవుడు మనం ఎంతో కాలంగా కాపాడుతున్నాడు కదా. అటువంటి దేవుని మనం అలక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. కృపగల రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. మహిమగల రాజ్యానికి వందనాలు నాయన. అయోగ్యులుగా మేము ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు తండ్రి.
యోగ్యులుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలు పని కూడా వ్యక్తమైన సంధించారు. అవును తండ్రి, నీ కాపుదల మాకు కావాలి తండ్రి. మీ కాపుదల మా కుటుంబానికి కావాలి ప్రభా. మీ కాపుదల మా సంఘానికి కావాలి తండ్రి. మీ కాపుదల మా వ్యక్తిగత జీవితాలకు కావాలి ప్రభా. చాలా మంది నాయన అపవాది యొక్క కబంధ హస్తాల్లో అయా నాయన చిక్కబడి ఉన్నారు తండ్రి. వారిని విడిపించండి ప్రభా, వారిని విడిపించండి నాయన. వారి జీవితాల్లో విడుదల కలగ చేయండి ప్రభా. అయా కుటుంబంలో నేను కూర్చున్న భక్తి ఉండడానికి సహాయం చేయండి. అయా కుటుంబాల్లో నాయన నేను కూర్చున్న అయా స్థుతి ఉండడానికి సహాయం చేయండి. కృపగల తండ్రి నీకు వందనాలు, దేవానికి వందనాలు. అయ్యా నీ ప్రజలు అయా గుర్తించడానికి సహాయం చేయండి. దేవుడు ఈ రకాలుగా నన్ను కాపాడుతున్నాడే, దేవుడు ఈ రీతిగా నన్ను కాపాడుతున్నాడే, దేవుడు నన్ను ఎంతవరకు నడిపించి కాపాడుతున్నాడే. అయ్యో నేను దేవునికి ఏ రీతిగా ఉన్నాను, ఏ రీతిగా నా భక్తి జీవితం ఉన్నదని ప్రభా వారికి వారు పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. కృపగల దేవానికి వందనాలు ప్రభా. అయోగ్యులుగా ఎవరు జీవించకుండా ప్రభా యోగ్యులుగా జీవించడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వ్యర్థమైన వాటి వైపు తిరగకుండా సహాయం చేయండి. అయ్యా సంఘ సమాసంలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. కృపగల రాజా నీకు వందనాలు. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా నీ దూతలను పంపించే దేవుడు తండ్రి. నీ దూతల ద్వారా కాపుదల ఇచ్చే దేవుడు తండ్రి. వందనాలు తండ్రి. అయ్యా మేము నాయన మీకు దూరము అవ్వకుండా ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు. అనిత్యము నీలో మేము ఎదగడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా మీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే వారికి ఉండడానికి సహాయం. ఎల్లప్పుడూ కూడా మీరు మా పట్ల చూపించిన మేలు కృతజ్ఞతలు అయ్యా కలిగి జీవించడానికి సహాయం చేయండి. అయ్యా ఈ కాపుదలను మేము జ్ఞాపకం చేసుకోండి. దేవాము నాకు చేసిన మేలు మట్టి వందనాలని ప్రతి ఒక్కరూ నాయన వారి జీవితాల్లో మీరు చేసిన మేము జ్ఞాపకం చేసుకున్న వారికి ఉండాలని సహాయం చేయండి. మైమోర్పు వారికి దయచేయదు బ్రహ్మ. ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను దేవుడికి ఉపయోగపడుతున్నాను, దేవుడి సన్నిధికి ఉపయోగపడుతున్నాను. అసలు నా జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది, నా బ్రతుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. నా దేవుడికి నేను ఉపయోగపడుతున్నాను, సంఘానికి ఉపయోగపడుతున్నాను, దేవుని పరిచర్యకు నేను ఉపయోగపడుతున్నానని ఆలోచన వారికి కలగ చేసి నీకు ఉపయోగపడే పాత్రలుగా యేసు నామములో వారు మార్చబడదురుగాక, మార్చబడదురుగాక, మార్చబడదురుగాక. ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం కాబట్టి మీకే కోటాను స్తోత్రాలు వందనములు తెలియజేస్తూ ఈ విధమైన వాక్యం అందరి హృదయాలు మీరు ఫలించున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తున్నాము. యేసయ్య నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.